హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే ట్యాప్ రిపేర్. మామూలుగా ట్యాప్ వాటర్ లీక్ అవుతూ ఉంటాయి. మనం చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. ఒక్కొక్క డ్రాపే కదా పోయేది అని. కానీ ఆ ఒక్కొక్క డ్రాప్ పోతూ ఉంటుంటే మనకి వాటర్ వేస్ట్ అవుతూ ఉంటుంది. ఒక రోజు మొత్తం మీద దాదాపు 2, 3 బకెట్ల వాటర్ వేస్ట్ అవుద్ది. అండ్ ఆ ఏరియా ఎప్పుడు తడిగా ఉంటుంది. దానివల్ల సిమెంట్ కూడా అక్కడున్న సిమెంట్ కానీ దెబ్బతిని కొన్ని రోజులకి ఆ సీలింగ్ కానీ మనం అది ఒకవేళ ఫస్ట్ ఫ్లోర్లో ఉందనుకోండి, ఆ కింద ఉన్న సీలింగ్ అంతా ఖరాబ్ అవుద్ది. సో దానివల్ల చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి. దాన్ని ఇమ్మీడియట్గా మనం ఎలా రిపేర్ చేసుకోవాలి? మనం ప్లంబర్ని పెట్టుకున్నట్లయితే ప్లంబర్ ఛార్జెస్ ఉంటాయి. కొంతమంది ఈ వాటర్ డ్రాప్స్కి, చిన్న చిన్న డ్రాప్స్కి ఆ ట్యాప్ మొత్తం మార్చాలి, మళ్ళీ ఖర్చు పెరుగుతూ ఉంటుంది అనుకొని దీన్ని మార్చరనమాట. యాక్చువల్గా ఇది అంత ఖర్చు కాదు. అండ్ ఇది మనం సొంతంగా మన ఇంట్లో మనమే చేసుకోవచ్చు. సో దీనికి జస్ట్ ఒక రూ. 80 మాత్రమే ఖర్చు అవుతాయి. కొన్ని కొన్ని అయితే ఇంకొంచెం తక్కువనే ఖర్చు అవుతాయి. డిపెండ్స్ అపాన్ ది ఎలాంటి ట్యాప్ మనం వాడుతున్నాం అనే దాని మీద ఖర్చు ఉంటుంది. 50 నుంచి 80 రూపాయల మధ్యలోనే ఖర్చు ఉంటుంది. సో అది ఎలా మనం దాన్ని రిపేర్ చేసుకోవాలో ఈ వీడియో ద్వారా. దీనికి కావాల్సిన పరికరాలు: ఒకటి పైప్ రేంజ్, 2 అడ్జస్టబుల్ రేంజ్, 3 కటింగ్ ప్లేయర్, 4 స్క్రూ డ్రైవర్ అండ్ ఒక వాల్వ్. ఈ వాల్వ్ మనం లీక్ అవుతున్నటువంటి వాల్వ్ తీసేసి ఈ వాల్వ్తో రీప్లేస్ చేస్తాం. ముందుగా మనం ఓవర్ హెడ్ ట్యాంక్ మీద ఉన్నటువంటి గేట్ వాల్ని టర్న్ ఆఫ్ చేసుకోవాలి. టర్న్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనకి ఏ ట్యాప్ అయితే ప్రాబ్లం ఉందో ఆ ట్యాబ్ని, లీకేజ్ అవుతున్నటువంటి వాల్వ్ ఏదైతే ఉందో ఆ వాల్వ్ని మనం పైప్ రేంజ్ టైటన్ చేసిన తర్వాత యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పాలి. అప్పుడు మనకు ఆ వాల్వ్ వరకు ఓపెన్ అయ్యి వస్తుంది. ఈ వాల్వ్ లోపల ఈ బ్రాస్ వాల్వ్ అనేది ఉంటుంది. దీన్ని ఎలా తీయాలో ఇప్పుడు మనం చూద్దాం వీడియోలో. వాల్ తీసుకొని కటింగ్ ప్లేయర్తో దీనిపైన ఉన్నటువంటి క్యాప్ని ఓపెన్ చేయాలి. ఫస్ట్ క్యాప్ని యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పితే క్యాప్ ఉంటుంది. దీని లోపల ఒక మెటల్ స్క్రూ ఉంది. ఆ స్క్రూని మనం లూజ్ చేసుకొని స్క్రూని ఓపెన్ చేసేసుకోవాలి, బయటికి తీసేసుకోవాలి. ఈ బయటికి తీసిన తర్వాత ఈ ఏదైతే హ్యాండిల్ ఉందో దాన్ని రిమూవ్ చేయాలన్నమాట. ఇది కొంచెం స్ట్రక్ అయి ఉంది. లాట్ ఆఫ్ ఇయర్స్ అయింది ఇప్పటివరకు రిపేర్ రాలే. ఈ హ్యాండిల్ ఊడిపోయిన తర్వాత దీనిపైన ఒక చిన్న క్యాప్ ఉంటుంది అనమాట. ఈ వాల్వ్ కోసం ఈ స్టీల్ క్యాప్, ఈ స్టీల్ క్యాప్ని రిమూవ్ చేయాలి మనం. హ్యాండిల్ మామూలుగా, లేకపోతే రేంజ్తో కూడా, చేతితో రాకపోతే రేంజ్తో తీసి ఫిక్స్ లూజ్ చేసుకోవచ్చు. ఈ ఈ వాల్వ్, మన దగ్గర ఉన్నటువంటి ఈ వాల్వ్ యాక్చువల్గా ఈక్వల్గా లేవు. సో ఇక్కడ 4 రకాలటువంటి వాల్వ్స్ అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో. సో మన ట్యాప్కి ఏ వాల్వ్ ఉందో ఒకసారి చెక్ చేసుకొని ఆ వాల్వ్ని తీసుకొని వెళ్ళి నియరెస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి హార్డ్వేర్ షాప్లో మీకు ఆ వాల్వ్ విడిగా దొరుకుద్ది. అది రూ. 80 ఉంటాయి హెవీ గేజ్ అయితే. లైట్ గేజ్ అయితే రూ. 60 అలా దొరుకుతుంది మీకు. సో దీంట్లో ఉన్నది హెవీ గేజ్. ఈ హెవీ గేజ్ది మనం హార్డ్వేర్ షాప్కి వెళ్ళేసి దీన్ని చూపిస్తే వాళ్ళు రూ. 80కి కొత్తది ఇస్తారు. అది తీసుకొచ్చి మనం ఈ ట్యాబ్లో రీప్లేస్ చేయాలన్నమాట. అది ఎట్లా రీప్లేస్ చేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇప్పుడు మనం దీన్ని ఎట్లా ఫిక్స్ చేయాలి? విప్పేటప్పుడు డైరెక్ట్గా దాన్ని మొత్తం వాల్వ్ మొత్తం విప్పేసాము. కానీ వెన్ వీఆర్ ఫిట్టింగ్ ఇట్ ఇన్ రివర్స్ డైరెక్షన్, ఫస్ట్ ఈ బ్రాస్ వాల్వ్ని ఫస్ట్ ఇన్స్టాల్ చేయాలన్నమాట. దీన్ని క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పితే మనకి వాల్వ్ టైట్ అవుద్ది. సో అడ్జస్టబుల్ రేంజ్తో దీన్ని టైట్ ఆన్ చేసుకోవాలి. టైట్ చేసుకున్న తర్వాత
ఇది కంప్లీట్ టైట్ అయిపోయేది వరకు మనం క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పాలి. ఇప్పుడు కంప్లీట్ టైట్గా ఉంది. దీని క్యాప్, నెక్స్ట్ స్టీల్ క్యాప్ని కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పుతున్నాం. సో నవ్ ఇట్ ఈస్ టైట్ అండ్ ఇప్పుడు ఇది టైట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండిల్ దీనికి పెట్టాలి. గట్టిగా ప్రెస్ చేస్తే ఫిక్స్ అయిపోద్ది. నవ్ స్క్రూ హ్యాండిల్ అలానే ఉండటం, ఊడిపోకుండా అలానే ఉండటం కోసం మనం దాన్ని తిప్పటం కోసం ఈ స్క్రూ టైట్ చేస్తాం అన్నమాట. స్క్రూ టైట్ అయిపోయిన తర్వాత దీని డమ్మీ క్యాప్ పెట్టుకోవాలి. క్యాప్కి థ్రెడ్స్ ఉంటాయి. క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పితే అది టైట్ అయిపోతుంది. లేదు, కొన్ని క్యాప్స్కి ప్రెస్సింగ్ సిస్టమ్ ఉంటుంది, ఆ ప్రెస్ చేస్తే సరిపోద్ది. నెక్స్ట్ ఓవర్ హెడ్ ట్యాంక్ ఉన్న గేట్ వాల్ని ఆన్ చేసుకుంటే మనకి ట్యాప్లోకి నీళ్ళు వచ్చేస్తాయి. మనం ట్యాప్ ఎలా రిపేర్ చేసుకోవాలో మనం నేర్చుకున్నాం. మీరు ఇంటి దగ్గర ట్రై చేయండి, మీకు ఎప్పుడన్నా ప్రాబ్లం వస్తే. ఇప్పుడైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైనటువంటి వీడియోలతో మీ ముందుకు వస్తా.